ఉప్పల నరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో కృషి చేశాడు. విలువైన రచనలు ఎన్నో వెలికి తీశాడు. కానీ ఆయన గురించి ఎంతమందికి తెలుసు అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్ట్‌గా పనిచేశాడు. కానీ ఎంతమంది జర్నలిస్టులు ఆయనకు తెలుసు, ఆయన చేసిన పని గురించి వాళ్ళకి తెలుసు అంటే దానికి కూడా మనకు సమాధానం దొరకదు. ఏంటి కారణం? ఒక పత్రికలో పనిచేసే ఒక చిన్న స్ట్రింగర్ చనిపోయినా, డెస్క్ ఇన్‌చార్జ్ గాడు ఎవరైనా చనిపోయినా గానీ మొత్తం పత్రిక అంతా వాళ్తది. పత్రిక వాళ్ళు కూడా వాళ్ళకి ఏవో కొన్ని బెనిఫిట్స్ చేస్తారు, ఏమో చేస్తారు, కొంచెం హంగామా జరుగుతుంది. కానీ ఇవేవి నరసింహం విషయంలో జరగలేదు. ఈయన 42 పుస్తకాలు రాశాడు, వందలాది వ్యాసాలు రాశాడు. ఒక్క రచయిత కూడా పట్టించుకోలే. ఎందుకు? ఏం జరిగింది ఇక్కడ? ఒకటి, మనోళ్ళకు చదివే ఓపిక తీరిక లేదు. ఎవ్వడు ఎవ్వంది చదవడు. మనం చాలా భ్రమలో ఉంటాం. మనం పుస్తకాలు రాసి ఈ లోకాన్ని ఉద్ధరిస్తున్నాం, ప్రపంచాన్ని మార్చేస్తున్నాం అని అందరూ అనుకుంటారు. ఎవడూ చదవడు. ఆ పుస్తకాలు ఎవరికైతే మనం కాంప్లిమెంటరీ కాపీలు ఇస్తామో వాడు కూడా చదవడు. మరి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు ఏం రాసిండ్రు, ఏం సంగతి ఎట్లా తెలుస్తుంది? ఈయన రచయిత అని ఎట్లా తెలుస్తుంది? ఈయన ఇంత వర్క్ చేసిండు అని ఎట్లా తెలుస్తుంది? ఇవాళ రేపు ఏం రాయనోడు కాలర్ ఎగిరేసుకొని ఒక బుక్ వేయంగానే నాయంత తీస్మార్కాగా లేడని తిరుగుతారు. బండెడంత చెత్త ఉత్పత్తి చేసి భుజాన మోసుకొని తిరుగుతుంటారు. నేను రాసిన చూసినావా, నేను రాసిన చూసినావా అని చెప్పేసి. ఈయనకు ఆ లౌక్యం లేదు, అది తెలియదు. తెలియక అనామకంగా ఉండిపోయింది. మరి ఈయన సమకాలీకులు చెప్పలేదు, తర్వాత తరం వాళ్ళు చెప్పలేదు, ఇప్పటి వాళ్ళకైతే అస్సలు తెలియదు. మరి ఎవరు పట్టించుకోవాలి ఇలాంటి వాళ్ళ గురించి? ఈయనకు ఏది అడ్డం వచ్చింది? కులమా, ప్రతిభనా, ఏది చూడడానికి నిరాకరించిండ్రు పబ్లిక్? అంటే ఒకటి, ఆయన స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఏంటంటే ఆయనకు లౌక్యం లేదు, మాట్లాడే తీరు తెలియదు. ఆయన మాట్లాడితే కట్టవిడిచి పొయ్యిలో పెట్టినట్టే ఉంటుంది. ఒక్కసారి ఆయనతో వాళ్ళని పోయిందంటే ఇంకోసారి ఆయన దగ్గర పోరు. అది ఆయన మనస్తత్వం. అది మొదటి నుంచి అట్లా ఉన్నదా తర్వాత వచ్చిందా నాకు తెలియదు. కానీ నా 50 ఏళ్ళ పరిచయంలో ఆయన అట్లనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో నన్ను ఆయన గాయపరిచిండు కూడా, కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు కాబట్టి. చాలా నిర్మోహమాటం. తన మనసులో ఇప్పుడు వాడు మనసులో కుళ్ళు పెట్టుకొని పైకి చాలా తీయగా మాట్లాడే జనాల లోపల మన మధ్యలో ఉన్నాం. కానీ ఆయన అట్లా కాదు. లోపట ఏమనుకుంటుండో బాహాటంగా అది బయటికి చెప్పేస్తాడు. నువ్వు ఏమన్నా అనుకో, అది ఇంకా సిరి విషయం. అది ఒక చిన్న విషయం చెప్తాను నేను. నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఆయన సైకిల్ మీద వస్తున్నాడు ఒకసారి. నేను అక్కడ ఏదో పని మీద పోతున్నాను, కలిసిండు. అశోక్ ఇక రా అంటే పిలిచితే నేను పోయినా. ఏం సార్ అంటే అది ఇది మాట్లాడినాము, సాహిత్యం గురించి అంతా మాట్లాడినాక నేను ఊకోలేక నేను ఏమన్నా అంటే, సార్ మీరు చాలా మంచి కథలు రాసిండ్రు కదా, మీ పుస్తకాలు ఇస్తే నేను దాని మీద ఒక మంచి వ్యాసం రాస్తాను సార్ అని. ఇది 90s లోపల అన్నాడు. ఇదే విషయం వేరే ఎవరికైనా చెప్తే వాడు ఎగిరి గంతేసి పుస్తకాలు ఇచ్చి సంబరపడిపోతాడు. ఈ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా పుస్తకాలు చదివినావా అన్నాడు. చదివినా సార్. నీ దగ్గర ఉన్నాయి అంటే లేవు సార్ అని చెప్పి. ఓ పని చేయి, విశాలాంధ్రలో పుస్తకాలు ఉన్నాయి, పోయి కొనుక్కొని తెచ్చి చదివి రాయి అని చెప్పిపోయాడా. నేనైతే ఎంత షాక్ అయిపోయినట్టు కదా. నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎదుర్కోలే. ఏందినా ఇట్లా ఇంత బ్లంట్గా నీ మీద రాస్తానే అంటే ఎగిరి గంతేస్తారు ఎవడైనా కానీ. ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా, ఆ కాలు మొక్కిస్తారు. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అది నేనైతే కొన్ని రోజులు ఒక షాక్లకించి తేరుకోలే. ఇట్లా కూడా ఉంటారా మనుషులు, ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పేసి. కానీ విధి విచిత్రం ఏంటంటే ఆ సంఘటన జరిగిన 30 ఏళ్ళ తర్వాత ఆయన నన్ను వెతుక్కుంటూ, నేను పాలపిట్ట ఆఫీస్లో ఉంటే వచ్చి అప్పుడు కూడా ఆయన మాట్లాడే విధానం ఎట్లుందంటే, కేపీ నువ్వు 30 ఏళ్ళ కింద నా మీద పుస్తకం రాస్తాను కదా, యాదుందా అన్నాడు. నాకు భయం ఏంది ఏమంటాడు? అవును సార్ అని చెప్పి. అంటే
నీకిప్పుడు అవకాశం ఇస్తున్నా. ఇప్పుడు రాయి" అని ఓ మ రఫ్ కాపీ తెచ్చి ఇచ్చి, "దీనికి నువ్వు ముందు మాట రాయాలని" చెప్పిండు. ఇగ సరే అని ఇగ నేను ఒప్పుకోవాల్సొచ్చింది. నేను రాసిన. తర్వాత అన్నాడు, "నేను ఇంకొక వ్యక్తితోటి కూడా రాయించాలనుకుంటున్నా. ఒక మంచి విమర్శకుడిని ఎవరినైనా సూచించు. ఎవరున్నారు మన దగ్గర" అంటే ఇట్లా ఆడపు లక్ష్మీపతి ఉన్నాడు సార్. ఆయన మంచి కథకుడు, మంచి విమర్శకుడు. చాలా బాగా రాస్తాడు. నాకంటే బాగా రాస్తాడు. మీరివ్వండి అని చెప్పిన. సరే అని ఆయనకు కూడా బుక్ ఇచ్చిండనమాట. ఇప్పుడు 'మట్టి మనిషి' పేరుతో వచ్చిన ఆ పుస్తకానికి మా ఇద్దరి ముందు మాటలు దాంట్లో ఉన్నాయి. అయితే తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక వచనకారుడికి, ఒక కవికి అవార్డులియ్యాలని నిర్ణయించుకునేది. లక్ష రూపాయలు. ఎవరికి ఇద్దామని జెప్పేసి అనుకున్నప్పుడు, మేము లోపల అంతరంగిక సమావేశంలో నందిని సిద్ధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, నేను ఉన్నాం. ఉన్నప్పుడు ఎవరికిస్తే బాగుంటుందంటే నేను ఒక్కటే జెప్పిన, "చూడు సార్, ఇచ్చినోనికే 10 సార్లు ఇయ్యడం వల్ల ఏం లాభం లేదు. అసలు ఎవ్వరికీ అవార్డు దొరకని వాడు, ఇప్పటిదాకా అవార్డు తీసుకోని వాడు, విశేషమైన కృషి చేసిన వాళ్ళు, అనామకంగా మగ్గిపోయిన వాళ్ళను గుర్తించి వాళ్ళకిస్తే బాగుంటుంది" అని చెప్పిన. ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకున్నప్పుడు నేనేం జేసినా, ఉప్పల నరసింహంకు వచనానికి, సిద్ధార్థకు పోయెట్రీకి ఇస్తే బాగుంటదని జెప్పి, నేను వాళ్ళ గురించి డీటెయిల్డ్‌గా వివరించిన. వాళ్ళు జేసిన సాహిత్య కృషి ఏంది? వాళ్ళు ఎప్పటినుంచి రాస్తున్నారు? ఎప్పటినుంచి చేస్తున్నారు? ఎందుకివ్వాలి అని జెప్పి, నేను డీటెయిల్‌గా వాళ్ళకి వాదించిన తర్వాత ఒక కమిటీ ఏస్తాము. కమిటీ అప్రూవల్ తీసుకోవాలి మనము. గవర్నమెంట్ ప్రొసీజర్ అంటే తప్పదు గదా! అని జెప్తే, మేము ఆడపు లక్ష్మీపతిని కమిటీ మెంబర్‌గా తీసుకున్నాం. ఆడపు లక్ష్మీపతి, నేను ఇద్దరం కలిసి డిస్కస్ జేసేసి ఉప్పల నరసింహం పేరు ఏకగ్రీవంగా ఆమోదించినాం. ముందు నందిని సిద్ధారెడ్డి వ్యతిరేకించిండు. ఈయన యాంటీ వీరసం కదా! అట్లెట్ల ఇస్తామని చెప్పేసి. అంటే ఇప్పుడు యాంటీ వీరసంకు, ప్రో వీరసంకు ఏంది? ప్రో వీరసం అన్నోడేమన్నా విప్లవం తెస్తుండా? వాడేమన్నా త్యాగాలు చేసిండా? ఎవని పని ఆందే. వాడు ఇంటికాడ ఏం చేస్తాడో అది చేసుకుంటాడు. వాడు నిత్య జీవితంలో ఎన్ని ఏదో వేషాలు చేసుకుంటాడు. విప్లవం పేరు చెప్పుకుంటాడు. ఈయన బాహాటంగా నేను యాంటీ విప్లవకారుడని చెప్తున్నాడు కదా! దానివల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఎవరి కొంప మునిగిపోయింది? దానికి దీనికి ఏం సంబంధం అసలు? విప్లవకారులు పోయినోళ్ళంతా విప్లవాలు తెచ్చేస్తున్నారా? వాళ్ళంతా నిత్య జీవితంలో అంతా సుద్దపూసలేనా? ఎందుకు ఇదంతా? అదంతా ఓని సార్ అని చెప్తే, ఆయన కూడా చివరికి ఆయన ఒప్పుకున్నాడు. మేము కన్ఫర్మ్ చేసినాము. ఆయనకు అవార్డు ఇచ్చినాం. అయితే నేను ఈ విషయాలు ఏవి నేను ఆయనకు చెప్పలేదు. ఇది ఇట్లా జరిగింది ఏం చెప్పలేదు. కానీ అవార్డు తీసుకున్న తర్వాత కిందికొచ్చినాక నన్ను పక్కకు పట్టుకోపోయాడు. ఆయన అన్నాడు, "ఇది నన్ను చూసి, నా పుస్తకాన్ని చూసి ఏమి ఇయ్యలేదు. నువ్వు ఉన్నావు కాబట్టి ఇది వచ్చింది. నాకు తెలుసు" అన్నాడు. నేను అప్పుడే చెప్పిన, "ఏ కాదు సార్, అందరిది సమిష్టి కృషి, నాకు చెప్పకు, నాకు తెలుసు" అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఉప్పల నరసింహ అంటే. ఆయన గురించి తెలియని వాళ్ళు అదే అంటారనమాట. ఆయన చాలా కటువుగా మాట్లాడతాడు కాబట్టి చాలామందిని దూరం చేసుకున్నాడు. చాలామంది ఆయనకు ఒకప్పటి మిత్రులంతా శత్రువులైపోయారు తర్వాత. తర్వాత ఆఫీసుల్లో కూడా, ఆయన పనిచేసే దగ్గర కూడా చాలామంది ఆయనను చూస్తానే భయపడతారు. ఆయన దగ్గరికి పోతే ఏమంటాడో ఏమో అని చెప్పేసి పక్కకే ఉండి పని చేసుకునేవారు. ఆయన ఆఫీస్‌లో ఎట్లా పనిచేసిండో చెప్పాలంటే చెప్పేవాళ్ళు ముగ్గురే ఉంటరు. ఎవరు? కల్లూరి భాస్కరం ఉండే, తుమ్మలపాటి రఘురాములు ఉన్నాడు. కొద్దో గొప్ప మన శంకర్ నారాయణ గారికి గూడా ఆయన గురించి తెలుసు. ఆయన వర్క్ స్టైల్ ఏందో కూడా తెలుసు. కల్లూరి భాస్కరం గారు లేరు. ఆయన ఔట్ ఆఫ్ స్టేషన్ బెంగుళూరు పోయినాడు కాబట్టి ఆయన రాలేకపోతున్నా. నేను ఆయనకి చెప్పిన, "మీరు రావాలి సార్" అంటే, "నేను బెంగుళూరులో ఉన్నానబ్బా, నేను రాలేను" అని చెప్పి. నేను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని కొంతమందికి చెప్పాను. ఎందుకంటే ఎవరెవరికి ఈయనతో టచ్ ఉందో నాకు తెలిసిన మేరకు. తుమ్మలపాటి రఘురాములు వస్తా అన్నాడు. కానీ రాలేదు. ఆయనకు ఏదో వస్తానడా? ఆయన వస్తా అన్నాడు. నారు కార్టూనిస్ట్ కూడా నేను చెప్పాను, రావాలని చెప్పినాను. ఇప్పుడు నాకు కొంతమంది తెలుసు. ఒకటి ఏందంటేలే, ఆయన లోపట ఇంకున్న తిక్క లక్షణం ఏందంటే, ఆయన కుల వ్యతిరేకి. చాలామంది ఆశ్చర్యపోతారు గానీ, ఆయన కులాన్ని పట్టుకొని దగ్గరికొస్తే ఎవ్వరిని దగ్గరికి రానీయలే. కుల ప్రాతిపదిక మీద స్నేహాలు చేయడాన్ని కూడా ఆయన నిషేధించిండు. కులం పేరు చెప్పుకొని కూడా వస్తే ఆయన తిడుతుండే. అయితే మా రాపోలు సుదర్శన్ అనే మిత్రుడు ఓ మంగళమాసుపత్రి ఉపాలి తీసుకొనొచ్చినప్పుడు, ఆయన ఇంటికి పోయి ఆ బుక్ ఇచ్చి, "నేను పలానా అని చెప్పు" ఇస్తే, ఆయన తీసుకోలే బుక్కు. ఆయన వాపస్ ఇచ్చేసిండు. నాకొద్దన్నాడు, తీసుకోపో అన్నాడు. ఆయన లబోదిబోస్ అట్లా కాదు సార్, "నువ్వు మాట్లాడకు, నువ్వు పో" అని చెప్పేసిండు. ఆయన ఆయన ముఖం చూడలే. 8 ఏండ్ల వరకు ఆయనతోని మాట్లాడలే. సుదర్శన్ అతను లబోదిబో, "ఏందివా ఇదంటే" "అది అంతే" అని చెప్పిండు. నువ్వు మనుషులను చూసి మనం గుర్తుపట్టాలే తప్ప, అదేందంటే అది ఆయన మనస్తత్వం, ఆయన తీరది. దానికి మనం ఏం చెప్పలేము గదా! తర్వాత ఏ ప్రముఖులైనా
ఆయన కులవాసనను పసిగట్టి ఆ కులం పేరుతోని పోతే వాని దగ్గరికి రానీలే. ఆడెవడన్నా ఫోన్ చేస్తే ఆయనకి ఫోన్‌కు రిప్లై కూడా ఇయ్యకపోతుండే. వాడు తువ్వల కలిసినా, ఆఫీస్‌కొచ్చి కలిసినా కూడా చెప్పకపోతుండే. నువ్వేం రాసినావో అది జెప్పు. నువ్వేందో అది జెప్పు. కులం గిలం అంతా ఎందుకు అని చెప్పి తిట్టి మరీ ఎలగొడుతుండే. ఆయన తన కులానికే గాదు, దళితవాదమన్నా, బహుజనవాదమన్నా, మైనారిటీవాదమన్నా అన్నింటిని వ్యతిరేకించిండు. ఇవేవి కరెక్ట్ కాదు. మనుషులను విభజించడానికే ఇవన్నీ. ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఆయన మార్క్సిజంలోపు కూడా ఎంత ఆసక్తిగా పోయిండో, అంత ఈజీగా యాంటీ మార్క్సిస్ట్‌గా మారిండు అంటే అక్కడ ఏదో జరిగింది. అదేదో మనకు తెల్వదు. ఆ ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఎవరు పూరించాలి? ఎక్కడో జరిగింది. అంత తీవ్ర వ్యతిరేకి ఎట్లయితాడాయన? ఆయన యాంటీ మార్క్సిస్ట్‌గా ఉండి, మార్క్సిజాన్ని వ్యతిరేకిస్తూ వందలాది వ్యాసాలు రాసిండు. 20 పుస్తకాలేసిండు. ఎవ్వరు చదవలేదు. యాంటీ మార్క్సిస్ట్ అనంగానే ఆయనను వెలివేసిర్రు. చాలామంది అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళు చాలామంది ఆయనను వెలివేసిర్రు. ఒకవేళ విమర్శించాలంటే కూడా ఆ 20 పుస్తకాలలో ఏముందో, ఆయన మార్క్సిజాన్ని ఎందుకు తిడుతున్నాడో, దాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఏముందో కూడా పట్టించుకోలేకుండా దాన్ని ఇగ్నోర్ చేసేసిర్రు. ఒక పుస్తకాన్ని మనం భూస్థాపితం చేయాలంటే దాన్ని ఇగ్నోర్ చేయడమే. తిట్టొద్దు, కొట్టొద్దు. దాన్ని ఇగ్నోర్ చేస్తే దానంతట అదే భూస్థాపితం అయిపోతుంది. అదే విషయం ఇక్కడ జరిగింది. అద్వైతం వైపు ఒక చెవి పెట్టి వింటారా అని ఒక పుస్తకం రాసిండు. అంబేద్కర్ బ్రాహ్మణుడు అని ఒక బుక్ రాసిండు. మన ఇతను ఎవరు గద్దర్ ప్రజాగాయకుడు అని. ఈ 3 పుస్తకాలు విపరీతమైన సెన్సేషన్‌కు గురైన పుస్తకాలు. కానీ దాని మీద కావాల్సినంత చర్చ జరగలేదు. అస్సలు ఎవ్వరు పట్టించుకోలేదు. గద్దర్ ప్రజాగాయకుడు అని రాస్తే విప్లవం సంఘాలకెంచి, విరసం అనుయాయులకెంచి లోపల తిట్టుకున్నారు కానీ బయట ఎవ్వడు ఏం సపోర్ట్ చేయలేదు. ఎవ్వరు ఒక ఆర్టికల్ రాయలేదు. ఎవ్వడు వ్యతిరేకించలేదు. అంతా దూరం అయిపోయింది. పత్రికలకు పంపిస్తే పత్రికల వాళ్ళు కూడా స్వీకారం లేచింది కానీ ఒక్కడు ఒక రివ్యూ చేయలే ఆయన పుస్తకాలను. భయపడ్డారంతా. ఎందుకు ఈయనతో పెట్టుకుంటే మనకు మిగతా వాళ్ళతో అబ్జెక్షన్ అని చెప్పేసి. అట్లా ఒక రకంగా ఆయన అందరితో వెలివేయబడ్డాడు. నేను ఆయన చనిపోయిన తర్వాత అది నేను పేపర్‌లో చూసా. నేను సావుకు పోదామనుకున్నా. నేను పోలేకపోయినా. నేను రావాలంటే నాకు 2 గంటల ప్రయాణం, రావడం, పోవడం, నాకు వేరే పనులుండి నేను రాలేకపోయినా. తర్వాత నాకు ఆడపు లక్ష్మీపతి చెప్పిండు, ఆ సావుకి ఎంతమంది వచ్చినారంటే సాహిత్యకారులకెంచి ఒకే ఒక్కడు ఆడపు లక్ష్మీపతి పోయిండు. కులస్తులకెంచి ఒకే ఒకడు రాపోలు సుదర్శన్ పోయిండు. వాళ్ళొచ్చిర్రు. తెలిసిన వాళ్ళు. నేను లిటరరీ మా బ్యాచ్‌కు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నా. సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు ఈయన 50-60 నుంచి నిరంతరంగా కృషి చేస్తున్నాడే. నగరం నడిబొడ్డులో ఉన్నాడే. ఒక్క సాహిత్యకారుడు కూడా స్పందించకపోవడం ఏంటి? ఒక్క సాహిత్యకారుడు కూడా అక్కడికి పోయి కనీసం సానుభూతి చెప్పకపోవడం ఏంటి? ఒక్క జర్నలిస్ట్ కూడా అక్కడికి రాకపోవడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఎంత అలోన్ అయిపోయిండు. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను చూసా ఈయన గురించి మనం ఎక్కడైనా చెప్పాలి, ఎక్కడైనా రాయాలని చూస్తే వారం రోజులు నేను ఓపిక పట్టిన. ఆయన గురించి ఎవరైనా ఏమన్నా చెప్తారేమో చూద్దామంటే ఎవ్వరు ఎక్కడ ఏమి చెప్పలేదు. ఒక్క పత్రికలో కూడా రాలేదు. ఆయన మరణం గురించి వచ్చిన వార్తలు తప్పిస్తే ఇంకా ఏం రాలేదు. అంత అనామకంగా జరిగిపోయింది. నాకు బాధ అనిపించింది. ఈయన గురించి ఏమన్నా రాయాలి, అది ఇంకా పెద్ద సమస్య అయిపోయింది. ఆయన గురించి రాయాలి అంటే ఆయన గురించి ఏం తెలుసుకోవాలి? నాకు 50 ఏళ్ళ నుంచి ఆయన తెలుసు కదా, ఆయన గురించి నిజంగా నాకేం తెలియదు. పోనీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడుగుదామంటే ఎవరిని అడిగినా కానీ ఎవరికి ఏం తెలియదు. నా పరిస్థితి ఎట్లయిందంటే ఏనుగు 5 గుడ్డి వాళ్ళ లెక్క అయింది. ఆ 5 గుడ్డోళ్ళు ఏం చేస్తారంటే ఓడు తోక పట్టుకుంటాడు, తోకనే ఏనుగు అంటాడు అనమాట. ఓడు కాలు పట్టుకుంటాడు, ఇది కాలే ఏనుగు, ఏనుగు అంటే కాలు లెక్కనే ఉంటుంది అంటాడు. ఓడు తొండం పట్టుకొని తొండమే ఏనుగు అంటాడు అనమాట. ఇట్లా ఎవరికి దృక్పథంలో వాడు చెప్తాడు అంతే. సమగ్రమైన స్వరూపం ఎవరికి తెలియదు. అట్లా నరసింహ ఏంది అంటే ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు. ఇంటి దగ్గర ఉన్నోనికి తెలియదు,
ఊరవతల ఉన్నోనికి తెలవది, ఇన్నేళ్ళైన ఎంబడి తిరిగినోనికి తెలవది, మరి ఎవనికి తెలుస్తది? అదొక పెద్ద సమస్య. ఆయన మొదట నాతోటి ఎట్లా పరిచయం అయిందంటే, నేనుండేది బొల్లారం. ఆయనుండేది దేవరాయాంచల్. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి 8 కిలోమీటర్ల దూరం. నా మొదటి పరిచయంలో నేను బొల్లారం అనంగానే చాలా ఆత్మీయంగా వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. నేను గూడా అక్కడనే ఆయనది దేవరాయాంచల్ అని చెప్పిండు. చెప్పి బి. నరసింహరావు తెలుసా అని అడిగిండు. తెలవదని చెప్పిన. అరే! మీ ఇంటికాడికేంచి 2 పర్లాంగుల దూరంలో ఉంటదంటే, ఉండొచ్చు కానీ నాకు తెలవది. అరే! అట్లా ఎట్లా అండి? ఉండొచ్చు. ఆయన సెలబ్రిటీ కావచ్చు. నాకేం పని ఆయనతోటి? నాకేం సోపతాయి? ఆయన సెలబ్రిటీ అని నేను పోయి ఆయన ఇంటికి పోయి పరిచయం చేసుకోవాలనా? ఈ సెలబ్రిటీలు మేధావులకు నేను ఎప్పుడు దూరం ఉంటా. నాకు తెలవదని చెప్పిన. ఆయన చాలా ఆశ్చర్యపోయిండు. అట్లా నేను అలా ఇంటి దగ్గర వాడిని అని ఇద్దరం మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళమని చెప్పిన ఒక ప్రేమ మా ఇద్దరిని కలిపింది. నేను అరే! మనోడేరా భయ్ అని అనుకున్న ఉద్దేశంతో అట్లా మేము కలిసినాం. అంతే. కానీ మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉండాలో అంతే దూరం ఉంది. మేమేం క్లోజ్ కాదు. నిజానికి ఆయన ఎవరికీ క్లోజ్ కాదు. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. నేను అనుకుంటా అనమాట. ఆయన ఏంటి నాకు స్నేహితుడా? కాదు. పరిచయస్తుడే కేవలం. పరిచయమే. ఎప్పుడైనా కలిస్తే మేము మాట్లాడుకునేది కేవలం సాహిత్యం గురించే. వస్తున్న సాహిత్య ధోరణులు, ఇప్పుడు పత్రికలలో ఎట్లొస్తున్నది, అవి ఎట్లా కలుస్తున్నాయి వచ్చేవాడిని. నేను ఆంధ్రప్రభలో రెగ్యులర్‌గా రాస్తున్నప్పుడు నేను ఆంధ్రప్రభకు పోయి కేవలం భాస్కరం గారినే కలిసేవాడిని. నాకు చాలా పనులుండేటియి. నేను ఆర్టికల్ తీసుకుపోయేవాడిని. భాస్కరం దగ్గర కూర్చునేవాడిని. భాస్కరం కూర్చోబెట్టి చాలా సేపు ముచ్చట పెట్టేవాడు. నాకు అప్పటికే టైం అయిపోయింది. బయటకొచ్చేస్తే నాకక్కడ మాధవ్ సింగరాజు, రఘురాములు, మన ఉప్పల్ నరసింహం చాలామంది ఉండేవాళ్ళనమాట. ఒక్కొక్కరితో ముచ్చట పెడితే గంటలు గంటలు అయిపోయేది. నాకు టైం ఉండేది. నేను ఎవ్వరితోని కలిసేవాడిని కాదు. గబగబా వచ్చేవాడిని. ఓసారి పట్టుకొని అడిగిండు, "నువ్వు ఇంత దూరం వస్తావు, నువ్వు వాడిని కలిసిపోతావా? నన్ను కలవడానికి టైం లేదని." నా పరిస్థితులు నావి. తెలుసాయనకు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఏ కులాన్నైతే ఆయన వ్యతిరేకించిండో, ఏ కులాన్నైతే ఆయన దూరం ఉంచిండో, ఆ కులస్తులే పూనుకోవాల్సి రావడం అన్నది ఇంకా చాలా విచిత్రకరమైన విషయం. ఎవరు పట్టించుకోకపోయినా వాళ్ళే దగ్గర తీసుకోవాల్సింది. తప్పదది. అది ఒక అనివార్య పరిణామం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు కలిసిన వాళ్ళంతా నాకు ఆయన గురించి తెలవది, ఆయన గురించి తెలవది. ఒకాయన నేను ఇది రాసిన తర్వాత కరీంనగర్‌కెంచి ఒకాయన నాకు ఫోన్ చేసి అంటాడు, "అన్న ఇవన్నీ రాసిండా అని ఉప్పల నరసింహం" అంటే, "అవురా భయ్ రాసిండు" అని చెప్పిన. "అరే నాకు తెలవదు" అంటే, "ఎట్లా తెలుస్తది? నువ్వు చదివితే కదా తెలిసేది." చదవాలి, చదివితే తెలుస్తది. చదవకపోతే ఏం తెలుస్తది మరి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కొంతమంది తెలంగాణ మాండలికంలో కాలమ్స్ రాస్తున్నారు. ఓడంటాడు, "నేనే మొట్టమొదటిసారిగా రాసినా" అంటే, నేను "అరే పిచ్చోడా! 70లోనే ఉప్పల్ నరసింహం రాసిండ్రా భయ్. నువ్వు ఇప్పుడు నిన్న మొన్న కళ్ళు తెరిసి నేను రాసినా అంటే ఎట్లా? పోయి సూడక్కడ. తెలుసుకో ఇంతకుముందు ఎవడు రాసిండు, ఏం సంగతి. నువ్వు చదవనంత మాత్రాన అన్నీ నీతోటే స్టార్ట్ అని అనుకుంటే ఎట్లా? ఇదొక రోగం అయిపోయింది. నేనే ఫస్ట్ రాసినా, నేనే ఫస్ట్ చేసినా. ఏంది ఫస్టు? దేనికి ఫస్టు? అందులో ఏమున్నది సరుకు? అది కావాలి గదా! క్రెడిట్ ఏమైంది? ఆయన ఫస్ట్ రాస్తే వచ్చిందా? ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడా నేను ఫస్ట్ రాసినా అని? ఎంత అద్భుతమైన మాండలికం. నాకెందుకు ఇష్టమంటే ఆ మాండలికము హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మాండలికం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మాండలికం ఎవరూ రాయలేదు. వచ్చిన మాండలికం అంతా కరీంనగరు, ఇటు నల్లగొండ, ఇటు ప్రాంతాల వైపే తిరిగింది. నిజానికి సిటీలో ఉన్న వాళ్ళెవరూ కూడా హైదరాబాద్ భాషను పట్టుకోలేకపోయిండ్రు. కానీ ఈయన ఈ రంగారెడ్డి, హైదరాబాద్ మిశ్రితమైన తెలంగాణ మాండలిక యాసను ఈయనంత అద్భుతంగా ఎవరు పట్టుకోలేకపోయిండ్రు. అవి చదువుతుంటే పానం లేసొస్తది. సబ్బండ వర్ణాలని ఆయన పుస్తకం. ఆయన ఏం చేశాడు? సబ్బండ వర్ణాలంటే మనం అనుకుంటాం కదా! ఒక ఊర్లో ఉన్న అన్ని కులాలను కలిపి సబ్బండ వర్ణాలంటాం. ఆయన సబ్బండ వర్ణాల లోపల ప్రతి కులానికి సంబంధించి వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉందో రాసిండు. మాండలికంలో రాసిండు. దాదాపుగా 75, 74 కులాల మీద రాసిండాయన. ఉన్న కులాలు, కొత్త కులాలు పుట్టుకొచ్చే కొత్త కులాల గురించి కూడా రాసిండు. అది మాండలికంలో. ఎంత అద్భుతం! అది చదువుతుంటేనే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్, డిఫరెంట్ ఫీలింగ్. దానికి జయదీర్ తిరుమలరావు గారు ఒక మంచి ముందు మాట రాసిండు. అది ఏంటి? ఫోక్లోరిస్ట్‌గా జానపద కళాకారునిగా ఉప్పల నరసింహం చేసిన కృషిని విశ్లేషిస్తూ ఆయన రాసిండు. తెలంగాణ స్వగతాలకు పి. యశోదారెడ్డి ఈయన తెలంగాణ యాస ఎట్లా రాసిండు?
అసలు తెలంగాణ యాసలో ఉన్న గొప్పతనం ఏంది, తెలంగాణ ముచ్చట్లు అది ఎట్లుండే, ఏం సంగతి అని చెప్పేసి ఆమె విశ్లేషించి రాసింది. మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, దాశరథి లాంటి హేమీలు ఈయన రచనలను ప్రశంసిస్తూ రాశారు, ముందు మాటలు రాశారు. కానీ మనకు తెలియదు. పోనీ కనీసం మనం ఇప్పుడైనా ఏం చేద్దాం? నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు ఆయన పుస్తకాలు చదవండి, రాయండి, విశ్లేషించండి, మాట్లాడండి. అదే మనము ఆయనకు అర్పించే నివాళి.